నేను ఎవరా? నా పేరు జానే. నా వయస్సు 26. నా పొగరు 66. పూర్తి భారతానికి మద్దతు చేసే మగాడిని. నేనెవరో తెలుసా? రోజుకో మగాన్ని చెప్పు దెబ్బలు కొట్టేదాన్ని. నేను చెంప దెబ్బతినే మగాన్ని కాదే. మీలాంటి పొగరుపోతాడు వాళ్ళ ముక్కు తాడు బిగించే మొనగాడిని. చూడు కానీ ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే 60 ఏళ్ళ ముసలోడు కూడా రెచ్చిపోవడమే. నీ సర్వీస్ లో అందరూ అలాంటి నాపనాలు తగులుంటారేమో, అందుకే అంత బీరాలు పలుకుతున్నావు. ఏ నువ్వేమైనా ఆకాశం నుండి ఊడిపడ్డావు? అవునా? శృంగారానికి చక్రవర్తినే. ఒక్కసారి నాతో సరసా అంటే నేనేమిటో నీకు చూపిస్తా. Price ನನ್ನ ಪ್ರೀತೆ ಮನಸ್ಸು ಬಿಚ್ಚಿ ನನ್ನ ಪ್ರೀತೆ ಕಣ್ಣು ಮುಚ್ಚಿ ನನ್ನ ಪ್ರೀತೆ ಮನಸ್ಸು ಬಿಚ್ಚಿ ನನ್ನ ಪ್ರೀತೆ ಉಸಿರಾಗಿ ಪ್ರೀತೆ ಬದುಕಾಗಿ ಪ್ರೀತೆ ನನಗಾಗಿ ಪ್ರೀತೆ ನಿನಗಾಗಿ ಪ್ರೀತೆ ಓ ಕಿರಣ ನೀ ನನ್ನ ಪ್ರೀತಿ ಕಿರಣ ಪ್ರೀತೆ ಕಣ್ಣು ಮುಚ್ಚಿ ನನ್ನ ಪ್ರೀತೆ ಮನಸ್ಸು ಬಿಚ್ಚಿ ನನ್ನ ಪ್ರೀತೆ
ನನ್ನ ಪ್ರೀತೆ ಮನಸ್ಸು ಬಿಚ್ಚಿ ನನ್ನ ಪ್ರೀತೆ ತೋರಿ ಪ್ರೀತೆ ಪ್ರೇಮಿಗಾಗಿ ಪ್ರೀತೆ ಪ್ರೀತಿಗಾಗಿ ಪ್ರೀತೆ ಓ ಕಿರಣ ನೀ ನನ್ನ ಪ್ರೀತಿ ಕಿರಣ ಕಿರಣ ಪ್ರೀತೆ ಕಣ್ಣು ಮುಚ್ಚಿ ನನ್ನ ಪ್ರೀತೆ ಮನಸ್ಸು ಬಿಚ್ಚಿ ನನ್ನ ಪ್ರೀತೆ అవును, శృంగారానికి చక్రవర్తినే. ఒక్కసారి నాతో దర్శనానికి సయ్యన్నావంటే నేనేమిటో నీకు చూపిస్తా. అడ్డమైన ఆడవాళ్ళతో గుసగుసలాడడానికి సిగ్గుగా లేదు? నేనేం మందరి బొమ్మని కాను. అసలు దాటితే నేను దేహంతో చేయించినంత బుద్ధిలేని వాళ్ళని కాదే. నీలాంటి పొగరబోతులు కూడా నా కౌగిట్లో కరిగిపోయారే తప్ప కన్నడ చేయలేదు. అంత మాత్రం నువ్వేదో నా గొప్పతనం ఏమిటో ఇప్పుడే చూపిస్తా. వదలకపోతే నీ ప్రాణాలు ఇంతవరకు టెక్కు చూపించబడే టిక్కులాడే
రసగంగల పొందుతున్న నీ యవనాన్ని నీ సోయగాన్ని పిలిచి పిచ్చి చేస్తాను. ఆ సంగతి నాకు తెలుసు. నువ్వు నోరు మూసుకొని వెళ్ళు. మూసుకోవడం చేత కాదు, నా హీరో ముందు పెడితే నీ రోజు చెల్లిపోతాయి. జాగ్రత్త. అయితే ఇక నా చేతిలో చచ్చావన్నమాట. ఆడది ఒంటరిగా దొరికింది కానీ ఆ మూతలు ఎత్తుకోవడం కాదురా. తమ్ముడు నాతో చేయగలుపు. ఈ జాతితో తలపడ్డవాడు ఎవడు? మరుసటి రోజు ప్రాణాలతో ఉన్నాడు. ఆఫ్టర్ నువ్వెంతరా? నువ్వెప్పుడైనా నా ముందు కుప్పిగంతులు వేశావు, నీ టెంపర్ దింపేస్తా. జాగ్రత్త. ఎప్పుడైనా నా చేతికి దొరకపోవు, అప్పుడు చూపిస్తాను నా తర్వాత. మళ్ళీ తిరిగి ఇదే ఇంద్రసేనుడి ఖర్చులో వెల్కమ్ మిస్ లత. నా పేరు మీకెలా తెలుసు? నీ పేరే కాదు, మొత్తం నీ చరిత్ర అంతా తెలుసు. మీ గురించి నాకే తెలియదే. నా పేరు విక్రాంత్. అందరూ నన్ను విక్కీ అని పిలుస్తారు. నీకు ఇష్టమైతే నువ్వు కూడా అలాగే పిలవచ్చు. కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు, కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు, ముద్దబంతి పువ్వా ముద్దులడనివా, కసి కోనలోన కాటు వేయరా. కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు, కసి చూపు విరిదూపు యమగుందే నిషేపు జగసులవు చూసగలేపు. అందరన్నీ ఉన్నామయ్యా, ఓడిలో బడిలో చదివించేయనా, అడియమ్మాయమ్మ వెన్నెల్లో నా వెన్న ముక్క నాగించేసేనా. కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు,
అన్న నన్ను నా పేరు ఇచ్చి అన్న నన్ను ముద్దుగా తిరిగి ఇచ్చి అని పిలుస్తారు. అలాగా పిలుస్తాను నిజంగాకి. అందమైన అమ్మాయిని ఒక్కసారి చూస్తే చాలు చుట్టుకొలతలు మొదలుకొని పుట్టుమచ్చల వరకు ఏపీజె ఫోటో తీసినట్టు చెప్పడం నా విలక్షణమైన స్టైల్. అలాగా నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి కూడా ముద్దుగానే ఉంటుందా? ఈ కొట్టిన అమ్మాయి చేత కూడా సారీ చెప్పింది డార్లింగ్ కనిపించుకోవడం మా ప్రత్యేకత. నీకు చాలా నమ్మకం ఉన్నట్టుంది. నమ్మకం కాదు లత, నా మీద నాకున్న విశ్వాసం. అంతేనా ఇంకా ఏమైనా ప్రత్యేకత ఉందా? అందమైన అమ్మాయిని ఒక్కసారి చూస్తే చాలు చుట్టుకొలతలు మొదలుకొని పుట్టుమచ్చల వరకు ఏ టు జెడ్ ఫోటో తీసినట్టు చెప్పడం నా స్టైల్. నీ స్టైల్ ఏంటో తెలుసుకోవాలని ఒకసారి చెప్తావా? చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ వినడానికి నీకు ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు కానీ స్ట్రైట్ గా చెప్పు. ఓకే చెప్తున్నా విను. నీ చెస్ట్ కొలత 36, నడుం 24, సీటు 26. ఓ మై గాడ్, ఇంత కరెక్ట్గా ఎలా చెప్తావు? నా చూపుకున్న పవర్ ఎలాంటిది లత? అబ్బా ఇంకా చెప్పకు, నిజంగానే పిచ్చికి రావు. నో నా ఎక్స్రే కళ్ళు కాదు, సెక్స్రే కళ్ళు. పూర్తిగా తెలిసింది. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు ఒంటరిగా పాటలు వచ్చి ఓటి గురాన్ని రెచ్చగొట్టకు. కూర్చుంటాడా? అయినా ఈ రోజుల్లో ఎక్కువగా బుద్ధి గురించి కాదు, బెడ్ గురించి. ఛీ, మరీ నువ్వు చింతగా మాట్లాడుతున్నావు. అందుకే నన్ను అందరూ చిలిపి వ్యక్తి అని పిలుస్తారు. మేనేజర్ అంత పక్కన కాదు, నా ఒంటి పేరు బైది బై. మేనేజర్ చిలిపిగా మాట్లాడి అందమైన అబ్బాయిలు ఎక్కడో చేస్తున్నారు. అయితే నిన్ను కూడా చాలా మంది అమ్మాయిలు లైక్ చేస్తున్నారా? లైక్ చేస్తున్నారు, కానీ నేను ఎవరిని లైక్ చేయలేదు. ఎందుకు? పాపం కాదు లత, ప్రాణాయ పాపం. బిట్టుకు అందం పెట్టింపై అమ్మాయి కోసం పనిగట్టుకుని మరీ వెతుకుతున్నాను. మరి నీ కళ్ళలో రాళ్ళు కనిపించలేదా? కనిపించింది, కానీ కరుణించాలిగా. ఒంటికాల మీద తపస్సు చేయమని